హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జాను లీరి ప్రముఖ ఫోక్ డాన్సర్ తన సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు అయితే పెట్టింది. అంటే ఏడుస్తూ తన బాధను వెళ్ళగక్కుతూ తన వీడియోలు అయితే పోస్టింగ్ చేయడం జరిగింది. అంటే సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ జరుగుతుంది. తన పర్సనల్‌గా వెళ్లి మరి అటాక్ చేస్తున్నారని చెప్పేసి తన బాధనంతా వెళ్ళగక్కుతూ ఆ వీడియోలు పెట్టడం జరిగింది. ఇప్పుడు తన ఫ్యాన్స్ చాలామంది ఆ వీడియోస్‌ని పెట్టేసి ఏం జరిగింది? ఇంతలా ట్రోల్ చేశారా? అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు జానీ లీరి విషయంలో ఏం జరిగింది? ఎవరు ట్రోల్ చేశారు? ఎందుకు ఈ స్థాయిలో వెళ్లి మరి ట్రోల్ చేయడం జరిగింది? అసలు తన వీడియోస్‌లో ఏం చెప్తుంది? సో, ఈ విషయాల మీద మరింత వివరణ ఇవ్వడానికి మా ప్రతినిధి హారిక ఉన్నారు. సో, దీనికి సంబంధించి తన వివరాలైతే అందజేస్తుంది. హారిక. రైట్ ఆదిత్య. ప్రస్తుతం అంటే దీనికి సంబంధించి అంటే జాను లీరికి సంబంధించి చాలా వరకు గత కొన్ని రోజులుగా ఎప్పుడైతే తను ఢీ షోలోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి వెళ్ళి ట్రోలింగ్ స్టార్ట్ అయ్యిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా తను ఏ డ్యాన్స్ చేసినా ఎట్లా చూసినా కూడా అంటే ఒక కామం లుక్ ఇస్తున్నారు అని చెప్పేసి కూడా ఇలాంటి ట్రోలింగ్ నడిచింది. అంటే మొత్తం ఒక రకంగా అడల్ట్ కంటెంట్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ చాలా వరకు ట్రోల్ చేశారని చెప్పుకోవాలి. అటు ఎక్స్ లో కానీ ఇటు ఇన్స్టాగ్రామ్ లో కానీ దాదాపు అన్ని సోషల్ మీడియా వేదికల్లో జాను లీరికి సంబంధించి చాలా వరకు ట్రోలింగ్ జరిగింది. దాదాపు అది ఎక్స్ట్రీమ్ అయిపోయిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా తన ఢీ షో నుంచి బయటకు వచ్చినా సరే ఢీ షో అయిపోయింది, తను విన్నర్ గా మారింది, విన్నర్ అయ్యింది కూడా అక్కడ మ్యానిపులేట్ చేసింది అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఎలా అంటే శేఖర్ మాస్టర్ ని వలలో వేసుకుంది అని చెప్పేసి కూడా ఇలాంటి రకరకాలుగా ట్రోల్ చేస్తూ రకరకాలుగా హింసించారు అని చెప్పైతే అనుకోవాలి. అయితే దాదాపు తన వీడియోలో ఇవాళ తను చాలా వరకు ఒక 5-6 వీడియోలు అయితే తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. వీడియోలో ముఖ్యంగా ఏముంది అంటే అంటే నాకు ఒక కొడుకు ఉన్నాడు, ఇంత దారుణంగా నన్ను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మాట్లాడుతుంది. అంటే కొడుకుకి కూడా ఇలాంటి విషయాలు మాట్లాడడం మంచిది కాదు, కొడుకు వింటే ఎంత బాధపడతాడు. నేను నా కొడుకు మంచి చదువుకోవాలి, మంచి వృద్ధిలోకి రావాలి అనుకుంటున్నాను, కానీ అదంతా చూసేలా లేను, మీ ట్రోలింగ్ వల్ల నేను మధ్యలోనే పోయేటట్టున్నాను అని చెప్పేసి ఆ వీడియోలో ఉంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇంత ఎక్స్ట్రీమ్ కి వెళ్తారా, నాకు వేరే ఒక అన్నతో మాట్లాడినా ఒక తమ్ముడితో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా దాన్ని నాకు లింక్ కలిపేస్తున్నారు, వాళ్ళతో నాకు పెళ్ళి అంటున్నారు, రెండో పెళ్లి అంటున్నారు, యూట్యూబ్లో కానీ యూట్యూబ్ డిజిటల్ మీడియాలో నన్ను దాదాపు ఎంత ట్రోల్ చేయాలనో అంత ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా దానికి అంటే రెండో పెళ్లికి సంబంధించి రకరకాలుగా థంబ్నెయిల్స్ పెడుతున్నారు అని చెప్పేసి కూడా తను బాధపడుతుంది. అందులో ముఖ్యంగా నాకిప్పుడు ఎదిగిన కొడుకున్నాడు, ఆ కొడుకుని మంచిగా చదివించుకోవాలి, అతని కోసమే నేను కష్టపడుతున్నాను, కానీ నేను అంతదాకా అంటే అతన్ని మంచిగా చదివించి మంచి వృద్ధిలోకి తీసుకొచ్చే పరిస్థితుల్లో నేను రాలేనేమో, నేను మధ్యలోనే వెళ్ళిపోతానేమో అని భయంగా ఉంది అని చెప్పేసి తను ఏడుస్తూ అంటే భావోద్వేగానికి గురవుతూ ఇంతగా అంటే ఒక దాదాపు ఒక 8 వీడియోలు అయితే పోస్ట్ చేసింది. ఆ 8 వీడియోలో తను ఏడ్చుకుంటూనే ఉంది. అయితే ముఖ్యంగా ఎలాంటి ట్రోల్ జరిగింది అని అంటే ముఖ్యంగా అప్పుడే జానీ మాస్టర్ అండ్ ఒక కొరియోగ్రాఫర్ కి మధ్య అంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కి మధ్య ఇష్యూ జరిగి జానీ మాస్టర్ జైలుకి వెళ్ళారు. దానికి సంబంధించి కూడా ఈమెని ట్రోల్ చేశారు అని చెప్పుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు జానీ అయ్యింది, నెక్స్ట్ శేఖర్ మాస్టరే అన్నట్టుగా కూడా ట్రోలింగ్ జరిగింది. ఇలాంటి ట్రోల్స్ వల్ల కూడా ఎంత దారుణంగా అంటే ఒక అమ్మాయి అంటే ఒక సింగిల్ మదర్ అయ్యుండి అంటే ఒక తన భర్తతో విడాకులు తీసుకొని ఇప్పుడు తన కొడుకుని జాగ్రత్తగా కాపాడుకుంటూ చదివించి మంచి హ్యాపీ లైఫ్ ఇవ్వాలి అని చెప్పేసి తను కష్టపడుతుంది అని చెప్పుకోవాలి. అయితే ఇలాంటి టైంలో ఇప్పుడు అంటే కొడుకుకి మంచి హెల్ప్ అంటే మంచి లైఫ్ ఇవ్వాలి అని అనుకున్న సమయంలో ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఇంత ట్రోల్ చేయడం అసలే మంచిది కాదు అని చెప్పేసి ఖచ్చితంగా నేను ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలియట్లేదు. ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు ఇలాంటి ట్రోలింగ్ ఆపుతారని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఇవి ఆపరని తెలుసు, కానీ నేను నా ఓపిక నశించి నేను ఇప్పుడు ఇలాంటి వీడియోలన్నీ పెడుతున్నాను అని చెప్పేసి చెప్పింది ఆదిత్య. సో, మామూలుగా అంటే చాలామంది డాన్సర్స్ ఉన్నా కూడా జాను లీరిని ఎక్కువగా టార్గెట్ చేయడానికి ఏమన్నా స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయా? అంటే సోషల్ మీడియాలో ఈ స్థాయిలో ట్రోలింగ్ చాలా మంది పైన జరుగుతూ ఉంటుంది. సో, ఎందుకు జాను లీరిని టార్గెట్ చేయడం చూస్తున్నాం హారిక? ముఖ్యంగా చెప్పాలి అంటే ఫోక్ సింగర్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఎందుకంటే 2 తెలుగు స్టేట్స్ లో ఫోక్
సింగర్స్ కి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, ఎంత అంటే అందరూ వాళ్ళ సైడే చూస్తారు. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ ఫోక్ సాంగ్స్ నడుస్తూ ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణలో ఫోక్ సింగర్స్ కి మంచి ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఇప్పుడు డాన్సర్స్ విషయానికి వచ్చినా కూడా మనం దాదాపు చూసుకోవచ్చు. మనము 2000s లో అంటే ఒక పాటకు సంబంధించి 'నేను ఓను బడికి' అని చెప్పేసి ఒక సాంగ్ ఉంటది. 'నేను ఓను కరంటోడి' అని చెప్పేసి. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం వెనుక కూడా ఇలాంటి ట్రోలింగ్సే అప్పట్లో జరిగాయి అని కూడా చాలా మంది అంటారు. కానీ అప్పుడు సోషల్ మీడియా అంతగా ఎక్కువ లేదు కాబట్టి మనకు అంతగా తెలీదు. కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటి ట్రోలింగ్స్ వల్ల ఖచ్చితంగా నేనైతే పోతాను అని చెప్పేసి అంటుంది. సో ఏదేమైనా ఖచ్చితంగా ఈ ట్రోలింగ్ ఆపాలి. ఎందుకంటే ఈ ట్రోలింగ్ వల్ల ఎన్నో ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్క జాను లీరీ అనే కాదు, ఈ అంటే ఈ ఒక్క ఫోక్ ఇండస్ట్రీనే కాదు, ప్రతి ఇండస్ట్రీలో ప్రతి డిపార్ట్మెంట్ లో ఇలాంటి ట్రోలింగ్ నడుస్తూ ఉంది. అండ్ ముఖ్యంగా మనం చూసాము ఈ రీసెంట్ గా చాలా మంది పైన ట్రోలింగ్స్ నడుస్తూ ఉంటాయి. అంటే వాళ్ళకి తెలిసి తెలియక మాట్లాడినా కూడా దానికి సంబంధించి ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియా అంటేనే ఒక టాక్సిక్ అని చెప్పాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ జాను లీరికి సంబంధించి మాత్రం చాలా పెద్ద వివాదం అయ్యేటట్టుంది. ఎందుకంటే పెట్టిన క్షణంలోనే మిలియన్ వ్యూస్ చూస్తున్నారు. అంటే ఖచ్చితంగా ఇది ఒక పెద్ద వివాదం అయితే సృష్టించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే తను ఏడ్చుకుంటూ వీడియోలు పెట్టడం, అండ్ ఎందుకంటే ఇప్పుడు ఢీ షోకి వెళ్ళడం కూడా కొంతమందికి మరి పడలేదో, మరి వాళ్ళ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ట్రోల్ చేస్తూ ఉండొచ్చో చెప్పలేము. పక్కనే ఉంటారు, పక్కనే వెన్నుపోటు పొడుస్తారు అని చెప్పాలి. అలాంటి వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఆమె కూడా అంటున్నారు, నా మీద పెట్టే దృష్టి మీ లైఫ్ల మీద, మీ కెరియర్ల మీద పెట్టుకుంటే మీకే ఉపయోగపడుతుంది కదా, ఎందుకు జానులేరి వాడితో మాట్లాడుతుంది, జానులేరి వీని పెళ్లి చేసుకుంటుంది, జానులేరి వాళ్ళతో వెళ్ళిపోతుంది, ఎందుకు ఇవన్నీ నా పైన అంత ఇంట్రెస్ట్ ఎందుకు అని చెప్పేసి తనే అంటుంది. ఏదేమైనా ఇది ఆపాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఆపుతారు అని చెప్పేసి తను కూడా ఆశించట్లేదు. ఈవెన్ సోషల్ మీడియాకి ఇంకొక స్టఫ్ దొరికే వరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఆదిత్య. ఓకే. అంటే ఇప్పుడు తను లీగల్‌గా ఏమన్నా ప్రాసెస్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయా? అంటే ఎక్కువగా ట్రోల్ చేస్తుంది ఎవరు? వీళ్ళపైన లీగల్‌గా కేసులు పెడితే కాస్త తగ్గచ్చేమో అన్న ఆ వేలో ఆలోచిస్తుందా? లీగల్‌గా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా తనకి? ప్రస్తుతం అయితే అలా అంటే తను అలా వెళ్ళాలి అనుకోవట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఓపిక నశించింది. తన వీడియో మొదట్లోనే చెప్పింది. నాకు ఓపిక నశించింది. ఇక నాతోని అయితలేదు. మీరు ఇంత ట్రోల్ చేస్తున్నారు. అసలు నేను మిమ్మల్ని ఏమన్నాను అని స్టార్ట్ చేసింది. ఎందుకంటే తనకు అంత అవగాహన కూడా లేకపోయి ఉండొచ్చు. అంటే పోలీసులని ఆశ్రయించాలి, సైబర్ సెల్‌ని ఆశ్రయించాలి అని చెప్పేసి తను అనుకోవట్లేదేమో. కానీ ఏమో రేపటి నాడు ఈ వీడియోలన్నీ చూసిన ఎవరైనా లీగల్ టీమ్ ఎవరైనా తనని అప్రోచ్ అయితే ఖచ్చితంగా తను ఇలా కూడా కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఎంతమంది మీద కేసులు పెడతారు? సోషల్ మీడియా అంటేనే ఒక సముద్రం లాంటిది. అందులో ఎంతమంది తనని ట్రోల్ చేస్తారు. మరి ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఎవరైనా ట్రోల్ చేస్తే వాళ్ళ పైన ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందేమో. మరి చూడాలి. మరి అలా ఏమైనా ఎళ్ళే అవకాశం ఉంటుందా లేదా అనేది. ఓకే హారిక. థాంక్ యూ సో మచ్ థాంక్ యూ. హారిక. సో ఇది మరి జాను లిరి ప్రముఖ ఫోక్ డాన్సర్. తను ఫోక్ డాన్సెస్ ద్వారా చాలా పాపులారిటీ కూడా సంపాదించుకుంది. చాలా కష్టపడి పైకొచ్చింది. సో అటువంటి ఈ తరుణంలో ఆమె డాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేసి విన్నర్ అవ్వడం కూడా చూసాం. సో ఇటువంటి ఈ తరుణంలో ఆమె పైన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరగడం, తనకు సంబంధం లేని అన్నిటిని అంశాలని ఆమెకు జోడించి ఆపాదించి వీడియోలన్నిటిని లేకుంటే పోస్టులన్నిటిని కూడా సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా ఆమె ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేశారు. తను ఏడుస్తూ మరి పోస్టులు పెట్టేశారు. నా పైన ఈ రకంగా ట్రోలింగ్ జరుగుతుంది. నన్ను ఇంత ఈ ట్రోలర్స్ వేధిస్తున్నారు. దీన్ని ఆపాలి. ఇక మీదట మీ కెరీర్ మీద దృష్టి పెట్టండి. నా మీద దృష్టి కాదు అంటూ తను ఏడుస్తూ మరి చెప్పడం చూస్తున్నాం. మరి ఈ వీడియోల ద్వారా ఆయన చూసి ఆమె పైన ట్రోలింగ్ అనేది తగ్గుతుందా? అసలు ఆమెను ఎందుకు టార్గెట్ చేశారు అనేది కూడా ఆమె కూడా వాపోతున్నది మనం చూస్తున్నాం. సో మరి దీనికి సంబంధించి ఇప్పుడన్నా ట్రోలర్స్ అసలు ఎందుకు ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకైనా తెలుసో లేదో తెలీదు. మరి తగ్గిస్తారో లేదో మనం వెయిట్ చేసి అయితే చూడాలి. మరి లీగల్‌గా ఆమె ఏమన్నా ప్రాసెస్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా లేదా అని కూడా మనకు కొన్ని రోజులైతే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. థాంక్ యూ సో మచ్.